1 నుంచి మొదటి 28 నుంచి 7 వచనాలు లేదంటే 10 వచనాలు చదవమని కోరుతున్నాను. ఓకే, మంచిదండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియ వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిది. దూత ఇక్కడికి ఆపండి ప్రస్తుతానికి, తర్వాత అది మనం రిపీటెడ్ గా తర్వాత చూద్దాము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించారు. ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క ఆ మహత్తరమైన మానవ యాత్రను మనం గమనిస్తే, ఒకటి బాల్యము, సిలువ మరణము మనకి ఏమిచ్చింది అంటే, ఒక ఉన్నతమైనటువంటి అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వచ్చింది. అతను కార్చిన రక్తము ద్వారా మనకు విడుదల, తర్వాత అంటే రక్షణ, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే విజయము, ఇవన్నీ మనకు వచ్చాయి. దేవుని నామానికి మహిమ. ఇక మూడవది ఈస్టర్ గురించి చూస్తే, అంటే నేను గమనించినటువంటి ఆయన ఈ 4 విధాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్ లో నేను గమనించింది ఏంటంటే, ఒకదానికి మించి ఇంకొకటి శక్తివంతమైనదే. ఇక్కడ పునరుత్థాన శక్తి ఎంత గొప్పదో మనము ఈ దిన ధ్యానంలో మనం చూడగలుగుతాము. ఇది అయిపోయిన తరువాత ఆయన ఆరోహణం అవ్వడము, ఆరోహణమైనంత తిరిగి వస్తానని చెప్పడం, 2 ఒకే దగ్గర జరిగాయి. ఆయన అందరూ చూస్తుండగా ఆరోహణం అవ్వడం, ఆ తర్వాత అది ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క రూపము, ఒక్కొక్క పేరు, ఒక్కొక్క పరిస్థితి ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని మనకి ప్రచురపరుస్తూనే ఉన్నాయి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. అయితే ఈ దినాన్ని మనం ఇంకా ఈస్టర్ సందేశాల నుంచి బయటకు రాలేదు, అందుకనే ఈ భాగాన్ని కూడా మరలా తీసుకోవడం జరిగింది. ఆ ఈస్టర్ లో ఉన్నటువంటి ఆ విశేషం ఏంటి, మనము ఈస్టర్కి మనకి ఏమి సంబంధం, ఈస్టర్ లో మనము ఏమి పొందుకోగలము అనేటటువంటి విషయాలు మనం గమనిస్తే, ముఖ్యంగా ఈవేళ మన టాపిక్ ఏంటంటే పునరుత్థానము చెందిన ప్రభువు. పునరుత్థానము చెందిన ప్రభువు అనేది ఒక టాపిక్ గా మనం తీసుకుంటే, ముఖ్యంగా ఏమి జరగబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. మన జీవితము కూడా ఏదో ఒక పరిస్థితుల్లో ఈ యాత్ర భూమి మీద ముగిసిపోవాలి. ముగిసిపోయిన తరువాత మనము కూడా తిరిగి లేపబడతాము అని బైబిల్ సాక్ష్యమిస్తూ ఉంది. కాబట్టి ఈ పునరుత్థానము అనేటటువంటిది ప్రభు జరిగించాడు. మనల్ని కూడా ఇచ్చినప్పుడు లేపుతాడు, మనం కూడా లేపబడతాం. సజీవులమైతే ఆయనతో పాటు ఎత్తబడతాం, అది వేరే విషయం. కాబట్టి పునరుద్ధానము చెందిన ప్రభు ఏ పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఈ పునరుత్థానపు శక్తి ఎలా ఉంటుందో ఒక 4-5 విషయాలు మీతో చెప్పాలని నేను ప్రేరేపించబడి మీ ముందుకు వచ్చాను. ఈ దినాన్ని, ఈ జరిగిన మీటింగ్ లో మీరు చేసిన పరిచర్య విధానము, జరుపుతున్న మీటింగులు, ఆ తర్వాత అంటే దాని కొరకు మీరు పడుతున్నటువంటి ఆ శ్రమ ఈ వాక్యానికి చాలా దగ్గరగా ఉంది. దాన్ని బట్టి నేను ప్రభువుని ఘనపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను. నిజంగా దైవజనులు ఇంత ఆసక్తితో, ఇప్పుడు నేను ఒక మాట అయితే బహు ధైర్యంగా చెప్పగలను, మీ అందరిలోనికి నేను అత్యల్పుడునని వినయముగా నేను చెప్పగలను. అయినప్పటికీ దేవుని మహాకృపలో ఈ రకముగా మీతో ఇంటరాక్ట్ అవ్వడం అనేటటువంటిది
దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కనికరము, గొప్ప కృప మాత్రమే. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి మనం చూస్తే దీనిలో 3 రకాలైనటువంటి పాత్రలు మనం చూస్తాం. ఒకటి, సమాధిని చూడడానికి వచ్చిన స్త్రీలు ఒకటి. రెండవది, దేవదూత యొక్క యాక్టివిటీ, ఆ దేవదూత తాలూకా కార్యాచరణ. మూడవది మనం గమనించినట్లయితే రక్షకుని యొక్క సందర్శన. ఇక 4వది మిగిలిపోయింది మనమే అవుతాం, మనం ఏమి చెయ్యాలి అని. ఈ 4 విషయాలు చాలా సంక్షిప్తంగా, ఇది చాలా పెద్ద ప్రపంచ వ్యాప్తంగా దీని మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు చర్చ జరుగుతూనే ఉంది, బోధ జరుగుతూనే ఉంది. తర్వాత వింటూనే ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రివల్యూషన్ దేవుడు బయలుపరుస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఈ దినాన్ని కూడా దేవుడు మనకి ఒక ఉజ్జీవమైనటువంటి పరిస్థితి, ఒక రివల్యూషనరీ మెసేజ్ మనకు దేవుడు ఇస్తాడని నేను ఆశపడి మీ ముందుకు వచ్చాను. ఇంకొక విషయం ఏంటంటే, మొదటిది స్త్రీలు వచ్చినటువంటి విధానం చూద్దాం. అసలు ఎందుకు వచ్చారు ఈ స్త్రీలు? చూస్తే మనకేముందంటే, సమాధిని చూడడానికి వచ్చారు. అక్కడ క్లియర్ గా 28 రాయబడి ఉంది. అది మనము బైబిల్లో ఆల్రెడీ అండర్లైన్ చేసుకుని ఉంటాం. సమాధిని చూడవచ్చిరి. సమాధిని ఏం చూస్తారండి? సమాధిని చూసేదానికి ఏముంటుందా? అదే విధంగా మనము ఇంకా 24 లూకా 24:1 చూస్తే సిద్ధపరచడానికి వచ్చారని ఉంటది. ఆ సమాధిని సిద్ధపరుస్తారు, లేకపోతే ఏంటో మరి అక్కడ పరిస్థితి. ఇది అంతా గమనిస్తే ఏమవుతుందంటే, ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఆ సమాధి, ఖాళీ సమాధి చూడడానికి వెళ్తూ ఉంటారు, అందరూ దానిలో దిగుతూ ఉంటారు. ఆ దిగుతున్నప్పుడు అక్కడ ఒక మాట రాసి ఉంది, హీ ఈజ్ రైజన్, హీ ఈజ్ రైజన్, ఆయన లేచెను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంత గొప్ప గొప్ప మహా వ్యక్తులు, లేదంటే దేవుళ్ళమని చెప్పుకునేవారు, మహా చక్రవర్తులమని చెప్పుకునేవారు, అందరి సమాధులు మూయబడి ఉంటాయి. ప్రపంచంలో ఒకే ఒక మహోన్నతమైన వ్యక్తి యొక్క సమాధి తెరబడి ఉంది. అది ఎవరు అంటే, నా యేసయ్య సమాధి. ఆ యేసయ్య సమాధి ఎందుకు తెరవబడి ఉంది? యేసయ్య ఇప్పటికీ కూడా ఆయన సజీవుడే కనుక దానిలో ఉండడానికి వీల్లేదు. మనల్ని కూడా సజీవులుగా చేస్తాడు కాబట్టి దానిలో ఉండడానికి వీలు లేదు అని మనకి అర్థమవుతూ ఉంటది. కాబట్టి సమాధిని చూడవచ్చారు, మంచిదే. ఆయనతో తిరిగారు, ఆయన కూడా చెప్పారు, నేను 3వ దినాన్ని లేస్తానన్న మాట వీళ్ళు కూడా విని ఉండొచ్చు. తరువాత చాలా క్లోజ్ గా ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఇంకా ఆయన చనిపోయాడు, ఇంకా మనకి ఎవరు దిక్కున్నారు, మనం అనాథలం అయిపోయాము, అయినా ఆ సమాధిని మనం చూద్దాము, దాన్ని సిద్ధపరుద్దామని వారు బయలుదేరి రావడం మనకి అక్కడ కనిపిస్తూ ఉంటది. సరే, ఏదో ఒక కారణం చేత వచ్చారు, మంచిగా జరిగింది. కానీ దేవుడు తన కార్యము చేయడం మానడు. దేవుని కార్యాలు అవి ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఏమి జరిగింది అంటే, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చింది. ఈయన ఎప్పుడైతే ఇంటి దగ్గర బయలుదేరారో ప్రభువు దూత పరలోకం నుంచి దిగి వచ్చేసి, దిగి వచ్చి అక్కడ ఏం జరుగుతుంది? రాయిని పొర్లించి, దూత చేసినటువంటి పనులు ముఖ్యంగా ఒకటి, రాయిని దొర్లించడం. రెండవది, సువార్తని ప్రకటించడం. మూడవది, ఆ సైనికులను కూడా తొలగించడం. నాలుగవది, వీరికి ధైర్యము చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పడం. ఎంత ఎంత చక్కని సువార్త చేసింది చూడండి. యాక్చువల్గా మనకు సువార్త పరలోకం నుంచి వచ్చింది, దేవదూతలతోనే ప్రారంభమవుతుంది, అది మనం ఎరిగినటువంటి సత్యమే. అయినప్పటికీ ఇక్కడ ఆ దూత రాయిని దొర్లించింది. చూడండి, చక్కగా రాస్తుంది బైబిల్లో. చాలా అందుకే బైబిల్ ఎక్కడ సందేహానికి అవకాశం ఉండదు. రాయిని పొర్లించి. ఇక్కడ ఒక విషయం మనకు తెలిసిన విషయమే, అయినా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. రాయిని ఎందుకు దొర్లించింది?
మన ప్రభువుకి సాధ్యం కాదా? ఆయన మహాకాశంలో సృష్టించినాడు కాదా? ఆయన శక్తి, ఆయన ప్రార్థన చేస్తే వేల కోట్ల సైన్యం దిగిరాదా? ఆయన కోరితే ఏమి భూమి ఆగుతుందా, ఆకాశం ఆగుతుందా? ఏం ఆగుతాయి? కానీ ఆ రాయి ఎందుకు నిర్ణయించబడింది అంటే అది ప్రభువారు లేవలేక కాదు, కానీ విశ్వాసులు చూసి, విశ్వాసులు దానిలో ప్రవేశించి, ఇంకా అనుమానం ఉన్నవారు కూడా వెళ్ళి, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులైన వాక్యం సెలవిచ్చినప్పటికీ వెళ్ళి చూస్తే కానీ నమ్మిన వాళ్ళు ఉన్నారు, శిష్యుల్లోనూ కూడా ఉన్నారు, మనకు తెలుసది. అయినప్పటికీ వెళ్ళి చూసేదానికి వీలుగా ఆ రాయి దొర్లించబడ్డది. అది నెంబర్ 1 పాయింట్. ఇక రెండవది, ఆయన అక్కడ ఒక మాట చెప్తారు. సైనికులు ఒక పెద్ద భూకంపం కలిగింది అక్కడ. అప్పుడు మహాభూకంపం అని రాయబడి ఉంది బైబిల్లో. మహాభూకంపం అంటే భూమి కూడా షేక్ అయిపోయింది, భూమి కూడా భయపడింది, భూమి కూడా తన మార్గాల్ని తెరిచింది, భూమి కూడా తన వంతు పని తాను చేసింది. అప్పుడు సైనికులు చచ్చిన వారి వలె పడి ఉండిరి. అక్కడ చూడండి, తర్వాత ఏముంది? ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె భయపడిపోయారు. వాళ్ళు భయపడిపోయారు. ఇంకా వాళ్ళకి ఒంటి మీద తెలివి లేదు, వాళ్ళ మైండ్లు పూర్తిగా పాడైపోయినాయి. ఇంకా వాళ్ళు స్పృహలు కోల్పోయి, ఎలాగైతే చచ్చిన వాడు ఎలాగైతే నిశ్చలుడై ఉంటాడో, చలనం లేకుండా ఉంటాడో, వీరు కూడా చచ్చిన వారి వరే పడి ఉన్నారు. అంటే రాయి దొర్లించడం చేశారు, సైనికులు కూడా తొలగించడం జరిగిపోయింది. తరువాత దూత మాట్లాడుతూ ఎంత చక్కని మాట చెప్తారంటే, అక్కడ మనం గమనిస్తే, దూత ఆ స్త్రీలను చూసి, ఎవరు ముందు మాట్లాడారు? దూత మాట్లాడింది, స్త్రీలు మాట్లాడలే. స్త్రీలు బైబిల్లో మనం ఎక్కడ చూసినా ముందు దేవుడే సంకల్పము జోక్యం చేసుకొని తన కార్యాన్ని చక్కదిద్దినట్లుగా మనం గమనించగలం. ఇక్కడ ఏం జరుగుతుంది? దూత వెంటనే జోక్యం చేసుకొని, మీరు భయపడకండి. మొట్టమొదటి చెప్పిన మాట భయపడద్దు. బైబిల్ ఏ సందర్భంలో చెప్పిన విశ్వాసికి ఇది ఒక పెద్ద భరోసా. వాళ్ళు పడిపోయి ఉండిపోయారు, మళ్ళీ వాళ్ళ భయం పోలేదు, వాళ్ళు చచ్చిన వారి వారు అయిపోయారు. ఇక్కడ భయపడొద్దని చెప్పిన మాట విశ్వాసులకు చెందింది. విశ్వాసులకు ఒక భరోసా వచ్చింది, విశ్వాసులకు ఒక ధైర్యం వస్తుంది, విశ్వాసులకు ఒక నడిపింపు వస్తుంది, విశ్వాసులు దానిలో కొనసాగుతారు. అది అంత ఆశీర్వాదంతో కూడుకున్న పలుకు. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. అమ్మా, మీరు యేసు ప్రభువుని వెతుకుతున్నారు, ఆ సంగతులు నాకు తెలుసు, బాగా తెలుసు నాకు. కానీ ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి. చాలా ఇంపార్టెంట్ గా మనం గమనించవలసింది, యాజ్ హీ సెడ్. ఇంగ్లీష్ లో యాజ్ హీ సెడ్ 3 అక్షరాలు, యాజ్ 3 పదాలు, యాజ్ హీ సెడ్. ఆ 3 పదాల్లోనే మొత్తం రహస్యం అంతా కూడా ఇమిడి ఉంది. తాను చెప్పాడు, నేను 3వ దినం లేస్తాను. ఆయన ఎలాగైతే చెప్పాడో అలాగనే జరిగింది, అలాగనే లేచాడని దూత కూడా రెండవసారి దాన్ని కన్ఫర్మ్ చేస్తూ సువార్తని ప్రకటిస్తుంది. ఆయన చెప్పినట్టు, చూడండి అక్కడ గమనించండి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలమును చూసి మీరు రండి. ఇదిగో ఆయన పడుకున్న స్థలం చూడండి, ఆయన దానిలో లేడు. ఇంకా రుజువు పడి కావాలంటే లోపలికి వెళ్ళి చూడండి, ఇంకా మీకు ఏ అనుమానాలు ఉంటే అన్ని చెక్ చేసుకోండి. ఆయన లేడు. మీరు చూసి తరువాత ఏం చేయాలో ఒక చక్కని మాట, ఇప్పుడు మీరు సువార్థికులుగా సేవకులుగా చేస్తున్న పరిచర్య అంతా ఇక్కడే ఉంది. ఏముంది? దూత ఏం చెప్పింది? 7వ వచనం చదవండి పాస్టర్ గారు. 7:28.
ఓకే. ఇందాక ఇంతవరకే చదివాం కాబట్టి ఓకే. త్వరగా వెళ్ళి. త్వరగా వెళ్ళి ఆయన త్వరగా వెళ్ళి. మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పి తినను. నేను ఒక్క నిమిషం ఆగండి, అలా బైబిల్ తెరిచి వచ్చండి పాస్టర్ గారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక మంచి పదం రాయబడి, త్వరగా వెళ్ళి. త్వరగా అనే పదము మానవ జీవితంలో సువార్థికులలో లేక పాస్టర్స్ లో లేక ఇవాంజలిస్టుల్లో లేకపోతే బోధకులలో లేకపోతే రకరకాల పరిచర్య చేస్తున్న వారికి చాలా అవసరం. సమయం చాలా తక్కువే ఉంది కనుక ఆ సమయం మించిపోతే ప్రభు సమీపముగా ఉంది కాలమందే ఆయన మనం వెతకాలి. ఆయన దాటిపోతే ఆ బుద్ధి లేని కన్యకలు, బుద్ధున్న కన్యకల పరిస్థితి మనము చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, బుద్ధున్న వారు ప్రభువుతో కలిసి లోపలికి వెళ్తారు, బుద్ధి లేని వారు వెలుపల ఉంటది, అక్కడ ఏడుపును పండు కురుకుటను ఉంటది. కాబట్టి ఈ దినాన్ని మనం త్వరగా వెళ్ళి అనేటటువంటిది, మీరు మీటింగ్లు పెడుతున్నారు, అందరూ రావాలని ప్రార్థన చేస్తున్నాము, వారు మనసు పొందాలని ప్రార్థన చేస్తున్నాము, రక్షణలో నడిపించబడాలని ప్రార్థన చేస్తున్నాము. మీ శ్రమ వృధా కాదు అని ప్రభు ఈ మాట ద్వారా మీకు సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మీ పరిచర్యలో స్థలాలు కావాలి, తర్వాత సంఘాలు కావాలి, ఆర్థిక పరిస్థితి బాగుండాలి. ఇవన్నిటి కొరకు దేవుడు త్వరగా కార్యాలు చేయబోతున్నాడు. ఇది దేవుడు పలికినటువంటి ప్రవచన వాక్యము. కాబట్టి ఈ దినాన్ని ఈ త్వరగా వెళ్ళి అనేటటువంటి మాట ఆయన ఈ స్త్రీలతో చెప్తున్నప్పుడు, మీరు వెళ్ళండి, అక్కడ మీరు వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పండి, ఇదిగో ఆయన గలిలయలోనికి మీకంటే ముందుగా వెళ్తున్నాడు, మీరు ఆయనను చూతురు, అక్కడ మీరు చూస్తారు. అంటే వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి, అది కూడా అండర్లైన్ చేసుకోండి, త్వరగా వెళ్ళి ఏం చేశారు? ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలప పరిగెత్తుచుండగా, ఇంకా చెప్పలేదు వాళ్ళకి, శిష్యులకు ఇంకా వెళ్ళలేదు, వాళ్ళ దగ్గరికి త్వరగా పరిగెడుతున్నారు, త్వరగా వెళ్తున్నారు, దూత చెప్పింది వింటున్నారు. వీళ్ళలోని ఒక ఆత్రుత వచ్చేసింది, ఆనందం వచ్చేసింది, భయము మహానందం రెండు రాయబడి ఉన్నాయి అక్కడ. వచ్చేసిన తర్వాత కలవక ముందే ప్రభువు వారిని ఎదుర్కొని, ఇక్కడ ఒక్క క్షణం బ్రేక్ చూడండి. యేసు కొరకు వారు పరిగెత్తలేదు, ముందు శిష్యులకు చెప్పడానికి యేసు ప్రభు లేచిపోయాడు, రండి ఆయన చూద్దాం అనుకోవడానికి చెప్పడానికి వెళ్తున్నారు. అది సువార్త సేవ. కానీ వారి హృదయాలు ఎరిగిన ప్రభు వారికి ఎదురుగా వచ్చి, ఆమేన్ హల్లెలూయా, వారి ఎదురుగా వచ్చి ఏమంటున్నారు? యేసు వారిని ఎదుర్కొని, ఇప్పుడు చదవండి పాస్టర్ గారు 9. ఓకే పాస్టర్ గారు. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. మీకు శుభము. చదవండి. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదము పట్టుకొని ఆయనకు మొక్కగా. పడ్డ అక్కడ ఒక క్షణం బ్రేక్ అండి, 10 మళ్ళీ చదువుతున్నాము. అయితే ఇక్కడ గమనిస్తే ఒక ఆరాధన జరిగిపోతుంది. యేసు ఎప్పుడైతే వచ్చాడో, ఆయన ఎప్పుడైతే సమీపంగా ఉన్నాడో ఆయనకి నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన మహింపరచాలి, ఆయన ఆరాధన జరగాలి, అన్నీ జరిగిపోవాలి. చూడండి అక్కడ ఆన్ ది స్పాట్ జరుగుతున్నటువంటి విషయం. వీరు ఎంత ఆరాధన చేశారో చూడండి. ఏమన్నారు? వారు యేసు వారిని ఎదుర్కొని మీకు శుభం, బ్లెస్సింగ్స్ వచ్చాయి. ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన పాదాలు పట్టేసుకున్నారు, ఆయనకు మొక్కేశారు. వాట్ ఏ గ్రేట్ వర్షిప్. ప్రభు సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయన్ని విడిచిపెట్టకూడదండి. ఆయన దాటిపోతే మళ్ళీ మనకి దొరకడు. ఆయన దాటిపోతే మనకి దొరకడు. మనం పాటలు పాడుతుంటాం కదా, నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా అని పాడుతాం.
అవును, దాటిపోతే మనము ఆ చాయిస్ని కోల్పోతాం, ఆరాధన కోల్పోతాం, భక్తిని కోల్పోతాం, పూజని కోల్పోతాం. ఆయనకి చేయవలసినటువంటి ఆ ఆ మొత్తం స్తుతి స్తోత్రాలు అన్ని కూడా దూరం అయిపోతాయి. కాబట్టి దానిని విడిచిపెట్టకుండా వారు చక్కగా ఆ పరిచర్య కూడా చేసేసారు. అది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? రక్షకుడు సందర్శించాడు వాళ్ళని. రక్షకుడు మిమ్మల్ని కలవబోతున్నారని దూత చెప్పింది. త్వరగా వెళ్ళండి అంటే వాళ్ళు త్వరగా వెళ్ళారు. ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళక ముందే ప్రభువే వారికి ఎదురొచ్చి వారికి కనబడ్డాడు, వారిని ఆశీర్వదించాడు. ఈ దినాన్ని దేవుడు మనల్ని కూడా దర్శించి మనల్ని ఆశీర్వదించాడని నేను బహు బలముగా నమ్ముతాను. మీ పరిచర్యను కూడా ఆయన శుభం పలుకుతున్నాడని నేను నమ్ముతా ఉన్నాను. మీ యొక్క తలంపులకి ఆయన శుభం పలుకుతున్నాడని నేను నమ్ముతా ఉన్నాను. మీకు శుభము కలుగును గాక. ఎందుకంటే మీ ప్రయాసం వ్యర్థం కాలేదు. ఈ స్త్రీలు పడిన ప్రయాసం వ్యర్థం కాలేదు. వాళ్ళ తాలూకా పరుగు వ్యర్థం కాలేదు. వాళ్ళు ఆశతోనే పరిగెట్టారు. ఆశను నెరవేర్చిన దేవుడు వారిని ఆశీర్వదించి వారికి శుభాలు చెప్పాడు. ఆరాధన కార్యక్రమాలు జరిగిపోయాయి. అలాగే మీ పరిచర్యలో, మీ సేవలో, మీ తలంపులలో, మీ ఉద్దేశాలలో, మీ కుటుంబ పరిస్థితుల్లో, మీ ఆర్థిక పరిస్థితుల్లో దేవుని కృప, దేవుని సన్నిధి నిత్యము మీ అందరికీ తోడై ఉండును గాక. కాబట్టి ఇలా జరిగిన ఈ పరిస్థితుల్లో యేసు ప్రభు వారు వారికి చెప్పి ఏం చేశారో తర్వాత చూద్దాం. 10 చదవండి. ఓకే పాస్టర్ గారు. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. యేసు ప్రభు వారు చెప్పిన మాట మనం గమనిస్తే మన జ్ఞానానికి మించి ఉంటది. అది మీరందరూ నన్ను చూస్తారని మళ్ళీ అనలేదు ఆయన. చూడండి, గమనించండి 10వ వచనం. మీరు కూడా వెళ్ళండి, వాళ్ళకి చెప్పండి అన్న వరకు బాగానే ఉంది. వారు అక్కడ నన్ను చూస్తారు. ఎవరైతే నన్ను చూడలేదో, ఎవరైతే నా సువార్త నమ్మలేదో అనుకోండి, ఎవరైతే రక్షణలోనికి రాలేదో వారి కొరకే ఈ సువార్త, ఈ ప్రయాస, ఈ ప్రయత్నాలు. ఇంకా వెళ్ళిన వాళ్ళకి, విశ్వాసులకి మళ్ళీ అవసరం ఉండదు. ఇక్కడ యేసు ప్రభు వారు చేసినటువంటి మాట, పలికినటువంటి మాటలో ఉన్న అంతరార్థము ఇదే. వారు నన్ను చూస్తారు. మీరు ఆల్రెడీ చూసేశారు. మీరు పొందవలసిన దీవెనలు పొందేశారు. మీరు నన్ను ఆరాధించిన ఆరాధన నేను కూడా స్వీకరించుకున్నాను. నేను ఆమెను చెప్పాను. కాబట్టి మిగిలిన వారికి నేను ఇవ్వాలి. కాబట్టి మీరు త్వరగా వెళ్ళి వారికి కూడా ఈ మాట చెప్పండి. మీరు వెళ్ళి గలిలయకి వెళ్ళవలను. మీరు భయపడొద్దు అన్నమాట మళ్ళీ చెప్తారు. దూత చెప్పింది, యేసు ప్రభు వారు మళ్ళీ చెప్తున్నారు. మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకి వెళ్ళవలననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మన పాత్ర ఏంటి? మనం ఏమి చేయాలి? ఈ దినాన్ని ఈస్టర్ అనుభవాన్ని పొందుకున్న మనము యేసు క్రీస్తు మన ఎదురుగా వచ్చి మనల్ని దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు, పరిచర్యలో ముందుకు సాగుతున్న మనం ఏమి చేయాలా? ముందు మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సిన అవసరం, భయాన్ని వీడవలసిన అవసరం ఉంది. ఆయన కొరకు పరుగులెత్తవలసిన అవసరం ఉంది. ఆయన కొరకు త్వరగా వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఇలా చేసినప్పుడు మన పరిచర్య ఫలభరితముగా మారుతుంది, వాక్యానుసారముగా మారుతుంది, దేవునికి మహిమకరముగా మారుతుంది. దేవుని చిత్తము నెరవేర్చినటువంటి ఒక దీన దాసుడుగా మీ మీద ముద్ర వేయబడుతుంది. యేసు ప్రభు మీకు మీ పలుకులకి ఆమెన్ 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 అని చెప్తా ఉంటారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికమైన కృపలతోనూ ఆశీర్వాదాలతోనూ నింపి తన మహిమార్థంగా వాడి ఈ ఈస్టర్ దీవెన, ఈ ఈస్టర్ శక్తి, ఈ ఈస్టర్ యొక్క మహిమ మీ జీవితాలలో, మీ కుటుంబ జీవితాల్లో, మీ సంఘ జీవితాల్లో, మీ విశ్వాసుల జీవితాల్లో నిరంతరము ఉంచి తన మహిమార్థముగా ఎత్తబడిన సంఘాలతో మిమ్మల్ని సంఘాలని పైకెత్తి తన మహిమ కొరకు అక్కడ పర్యంతము మిమ్మల్ని అందరినీ వాడుకును గాక. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించను గాక. పాస్టర్ రతీష్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తాను. మిమ్మల్ని అందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు.
థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. ఆమేన్. ప్రియులారా, చక్కని వాక్య సందేశం. థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడినట్టు దేవుని స్తుతిస్తున్నాం. అంకుల్ కూడా ప్రత్యేక వందనాలు. ప్రత్యేకంగా బలపరిచిన మాటలు దేవుడు, ఆశీర్వాద మాటలు దేవుడు పలికినప్పుడు దేవుని ప్రత్యేకం స్తుతిస్తున్నాం. ప్రియులారా